వెల్కమ్ టు నీలా మోటో లాగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో ఓపెన్ చేసినందుకు థ్యాంక్ యూ మామ. అబ్బా మళ్ళీ వచ్చాడు, ఇప్పుడు ఏం చేస్తాడు? ఎన్నో రాత్రులు, ఎన్నో యుద్ధాలు, ఎన్నో అవర్స్ కష్టపడితే 160 షార్ట్ వీడియోస్ క్రియేట్ చేసా. మినిమం ఒక షార్ట్ వీడియో ఎడిటింగ్ చేయడానికి దగ్గర 6 అవర్స్ దాకా టైం స్పెండ్ చేస్తా. అక్కడికే వస్తున్నా మామ. ఈ 160 వీడియోస్ లో బాగా వైరల్ అయిన, లైక్స్ వచ్చిన టాప్ 10 షార్ట్ వీడియోస్ కలిపి ఫుల్ వీడియో చేసా. వీడియో అయితే మామూలుగా ఉండదు, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మామ. వీడియోస్ పైన నంబర్స్ వేస్తా. వీడియో మొత్తం అయిపోయిన లాస్ట్ లో మీకు నచ్చిన నెంబర్ కామెంట్ చేయండి. పాప బస్సులో ఎంత అవస్థ పడుతుందో. అన్ని నేనే పట్టించుకోవాలా? నువ్వైతే గట్టిగా పట్టుకో, లేకపోతే నాలాంటి సైకోనా కొడుకులు ఉంటారు, లోపల నుంచి గట్టిగా దొబ్బారనుకో, తర్వాత మీ ఇంటి ముందు శవపేటకు పెట్టి అని పాటలు పాడాల్సిందే వచ్చింది. లేకపోతే నా బైక్ మీద కూర్చుంది కానీ రా, నా మనసులో లేదని చోటు, నా బైక్ వెనకాల ఖాళీగా ఉంది సీటు, దా వచ్చి కూర్చుంది కానీ. ఈ లంచా కొడుకు ఎవరు? ఈ లంచా కొడుకుని ఎవరు కూర్చోబెడితే అంత మర్యాదగా చెప్పినప్పుడు కూడా పోకుండా ఉంటానా? టైం ఎంత జాగ్రత్త వాడుకోవాలో చూసి నేర్చుకోండి మామ, లేకపోతే నా అలాగ బికార్ నా కొడుకులాగా తయారవుతారు. ఖచ్చితంగా ఈ పిల్ల చదువును చూస్తుంటే ఐఏఎస్ గానీ ఐపీఎస్ గానీ పక్కా కొట్టేటట్టుంది. జ్ఞానం వైన్ లాంటిది, ఎంత తాగితే అంత బలం అన్నమాట. నీ చదువు కంప్లీట్ అయిపోయేదాకా నాలాంటి నీచ్ కమ్మిన్ కుత్తేగల కళ్ళు నీ మీద పడకూడదని ఆ భగవంతుడికి మీ పేరు కడతాము. చిన్నప్పుడు ఎక్కువ ఫ్రెండ్స్ కలిసి సాహసం తగ్గించి కొంచెం చదువుకొని ఉంటే ఇప్పుడు లోపల చేతిలో ఒక 20,000 జాబ్ అయినా ఉండేదే. సినిమాలు షికార్లను తిప్పి కెరీర్ మొత్తం గుడిపించారు. బైక్లు అయితే తైలం అయిపోయింది, మనోడు కడుపు నింపుదాం. మా అమ్మ చూడడానికి చిన్నపిల్లల్ని ఎత్తుకుపోయే వాళ్ళ కనిపిస్తా గానీ లోపల మనసు మాత్రం కోహినూర్ డైమండ్ మా అమ్మ నాది. మామూలుగా అయితే ఈ పార్సల్ ఎవరు తీసుకెళ్లరు. ఇప్పుడు నేను తీసుకెళ్ళను అని చెప్తే ఆంటీ ఎక్కడ బాధపడితే అని తీసుకెళ్తా రాండి ఆంటీ అని చెప్పా. ఎరుపుకు కూడా రూపం ఉంటుందని నాకు నిన్ను చూసాకే తెలిసింది మావా. సరే కూర్చో. ఏందమ్మా తెత్తనే ఉన్నావు? ఏంది మొత్తం తెత్తనే ఉన్నావు? కూర్చోండి. రావుకాలంలో పుట్టుంటారా? నేను ఒకప్పుడు ఎన్ఎస్ మీద బైక్ టాక్సీ చేసేటప్పుడు నేనే మొగోనిలే అనుకున్నావని, కానీ నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది నన్ను మించిన మొగోళ్ళు కూడా ఉన్నారని. ఏ డాక్యుమెంట్ చేస్తున్నావా? సరే ఓకే. నేను మామూలుగా లాంగ్ రైడ్స్ కొడుతున్నాయేమో, మ్యాప్ కోసం వాడుతున్నాయేమో అనుకుంటున్నా. ఫీజు లేకపోతే నాకైతే చూస్తావా నన్ను? నాది యూట్యూబ్ ఉంది. కస్టమర్ లొకేషన్ పెట్టుకోవడమే రాంగ్ పెట్టుకున్నాడు. అయినా కూడా 15 మినిట్స్ ఎత్తుకుని లొకేషన్ దగ్గరకు వచ్చిన షాప్ లో అతనికి ఒకసారి ఫోన్ అతనే వచ్చేదని చెప్పాడు. సరేలేని పోయి ఫోన్ ఇచ్చా. అతని ఫోన్ కి ఏమో సిగ్నల్ లేక కలవట్లేదు. అతనితో మాట్లాడాలని ఈ పెద్ద మనిషి ర్యాపిడో బుకింగ్ చేశారని నా ఫోన్ తో మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆ పెద్ద మనిషి ర్యాపిడో బుకింగ్ చేసింది అతన్ని పికప్ చేసుకోవడానికి కాదు, అతనితో ఫోన్ మాట్లాడడానికి. అన్నా ఫోన్ ఇటీ అన్న. దేనికి బుకింగ్ చేసుకున్నారు? అది కాదన్న, ఇప్పుడు నువ్వు ర్యాపిడో ఎందుకు బుకింగ్ చేసావు? జాతరలో ఏ ఆట తలలు నరికినట్టు మామ ఇప్పుడు ఏమైందంటే మేడం ఏమో రైడ్ బుకింగ్ చేసుకుంది, బండి ఎక్కింది, పోతూ ఉన్నాం. హెల్మెట్ తెచ్చావా అనింది. నేనేమో మేడం కూడా హెల్మెట్ పెట్టుకునేది అనుకున్నా. హెల్మెట్ తెచ్చినా ఎవరు పెట్టుకోరు మేడం, అందుకని తీసుకురాలేదు అని చెప్పా. మేడం ఏమో అది లేకపోతే ఎలా ఏదైనా అవుతే అనింది. నేనేమో లేదు మేడం నేను జాగ్రత్తగానే తోలుతా అని చెప్పా. లేదు అది ఉంటే నువ్వు వస్తా లేకపోతే రాను అని చెప్పింది. నేనేమో నా రూమ్ ఇక్కడ వెళ్ళలేదు, 15 కిలోమీటర్స్ వెళ్ళాలా హెల్మెట్ కోసం అని చెప్పా. ప్లీజ్ బేబీ తీసుకురా బేబీ అని అంటూ ఉంది. బేబీ ఏందబ్బా అని వెనక తిరిగి చూస్తే బ్లూటూత్ పెట్టుకుని వాళ్ళ బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడుతూ ఉంది. నా ముందే ఒకరు గుద్దుకుని కింద పడ్డారు. ఎమ్మట్లను బండి సైడ్ కాపారు. సెకండ్ కూడా లేట్ చేయకుండా పరిగెత్తుకుంటూ పోయి కింద పడిన వాటర్ క్యాన్ పైకి లేపా. వాటర్ క్యాన్ అయితే ఏం కాలా మట్టంటింది అంతే. వాళ్ళు కింద పడిన ఎమ్మట్లను ఫస్ట్ ఉరుకుతా వచ్చి వాటర్ క్యాన్ తీసినందుకు చిన్న ట్యాంకీ కూడా చెప్పట్లా. మనుషులకు దెబ్బ తగిలితే కాసేపు నొప్పుట్టి తర్వాత తగ్గిపోతుంది. అదే డబ్బా పగిలింది అనుకో మళ్ళీ అతుక్కోగలదమ్మా. ఏంటో మా పద్మగాడి వ్యూహాలన్నీ పద్మవ్యూహాల కన్ఫ్యూజన్. ఇతన్ని పికప్ చేసుకున్న దగ్గర నుంచి షాప్ 300 మీటర్స్ కొంచెం ముందుకు నడుచుకుంటూ వచ్చి వెజిటేబుల్స్ కొనుక్కున్న తర్వాత రైడ్ బుకింగ్ చేసుకుంటే ఏమైందో. నాకు ప్రాబ్లం ఏంటంటే ఇంకా 1 అవర్ లో 3 రైడ్స్ కంప్లీట్ చేయాలి. ఇన్సెంటివ్స్ కంప్లీట్ చేసేటప్పుడే నా టైం మొత్తం వేస్ట్ చేస్తూ ఉంటారు. ఏందా బాబాడా టైం అయిపోతుందా? ఈసారి రైడ్ లో మధ్యలో ఎక్కడ ఆపకూడదని డిసైడ్ ఉన్నా. కస్టమర్ ఏమో గుట్కా షాప్ దగ్గర ఆపమన్నాడు. నేనేమో ఎక్కడ ఆపేదే లేదన్నా. అది లేకపోతే నాకు కళ్ళు తిరిగితే అది ఇది అని చెప్పాడు. మళ్ళీ కరిగిపోయి ఆపా. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? విశాల్ మాట 4 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి.
చికెన్ వండుతా ఇప్పుడు నచ్చుకుంటుంది రాకపోయినావు అనుకో సిగ్గు లేకుండా చెప్తే చికెన్ తినా వాకింగ్ చేయండి తగ్గిద్ది. దుప్పట్ల గ్యాప్ దొరికితే చాలు దూరుతావు. సరే బాయ్ రేపు టిఫిన్ ఉంటారా ఆపురా కదా నేను చెప్తా గైడ్ చేయండి. నేను నడపాలా ఇంకోసారి నేను నడపాలా దాండి. కూర్చున్నానా నేను నడపాలా దాండి. ఆహా విధాడిందిరా నీతో వింత నాటకం. అమ్మ బాబాయ్ చిన్నగా పోనిండే నాకెందుకు భయపడి అర్థం కాల. బైక్స్ అయితే మంచిగా పడితే ఎందుకైనా మంచిది కొంచెం స్లోగా పోండి. నాకు భయం అవుతుందిరా. అంటే అయ్యో ఇది ప్రమాదమైన మెషిన్, ఎవరైనా చంపుతుంది. 40 లేపుతున్నారుగా అలవాట్లు అయిపోయినా. అది కాక గల్లీలో లేపుతున్నారు 40. స్లో స్లో నాకు భయపడుతుంది ఎందుకో. ఏం కాదు నువ్వు తోలేదాన్ని నీకు బాగానే కాన్ఫిడెన్స్ ఉంది. చచ్చిపోతుంది నాకైతే. అలా అనిపిస్తుందా నీకు? బాగుంది. ఇట్లా పోండి హాయిగా ఉంది కొంచెం. ఇప్పుడు నేను ఎక్కువ కాలం బతకనండి, మీరు పెట్టే టెన్షన్కి ఇప్పుడు సడన్ గా చచ్చిపోతా. ఇవి చాలా మంచిగుంది కదా మామ. ఆ చెట్లు, ఆ రాళ్ళు, ఈ చలికి పైనుంచి ఎచ్చక సూర్యుడి కిరణాలు. ఎన్నొద్దు పాయింట్కి రా. అక్కడికే వస్తున్నా. అసలు ఆ ఫ్లైఓవర్ మీద ఎందుకు ఆపానంటే అక్కడ రెడ్ డ్రెస్ వేసుకొని నడుచుకుంటూ వస్తుంది చూసారు కదా. మా మేడంది బ్లూటూత్ ఎక్కడో కింద పడిపోయింది. అసలుకే OnePlus వాళ్ళ బాయ్ ఫ్రెండ్ గిఫ్ట్ గా ఇచ్చాడంట. ఏంది మామ ఇలా జరిగింది? నాకైతే ఆ టైంలో చాలా అంటే చాలా ఆనందం వేసింది. లేకపోతే ఇందాక నుంచి బ్లూటూత్ పెట్టుకుని చెవుల దగ్గర వాగుతూనే ఉంది. బేబీ సినిమా పదం లేకపోతే పొదలకు పదం ఒకటే వాగుతా ఉంది. ఇంకా కోపం వచ్చి స్పీడ్ గా తెచ్చి అక్కడ చిన్న గట్టులాగుంటే గట్టెక్కిచ్చిన. ఇంకా అంతే చెవులో బ్లూటూత్ జారీ ఒకటి కింద పడిపోయింది. లేకపోతే పక్కన నేను ఉన్నానని లేకుండా వాళ్ళ బాయ్ ఫ్రెండ్ తో వాగుతానే ఉంది. కాసేపు నాతో మాట్లాడినా లేకపోతే మ్యూజిక్ విన్నా కూడా ఖచ్చితంగా అది ఎక్కడున్నా ఎతికల్లా తెచ్చి ఇచ్చావన్నే. ఎలా పుట్టినా పర్వాలేదు కానీ ఇంట్రోవర్ట్ లాగా మాత్రం పుట్టకూడదు. టిఫిన్ చేసేటప్పుడు చట్నీ రెండోసారి వేయించుకోవడానికి పోతే పక్కన అమ్మాయి ఉంది. చట్నీ అడగడానికి సిగ్గేసి ఆ రాళ్ళ ఇడ్లీని పడేలేక మింగలేక కక్కలేక అటు ఇటు చేసి తినేసిన తర్వాత వాటర్ తాగుదామని వాటర్ క్యాన్ దగ్గర పోతే ఆ వాటర్ క్యాన్ అడ్డంగా ఇంకొక అమ్మాయి నిలబడి ఉంది. కొంచెం జరుగుతున్న వాటర్ తాగాలని చెప్పలేక వచ్చి షాప్ లో కొనుక్కొని తాగుతున్నా. మా ఇంట్రోవర్ట్ కష్టాలు ఎలాగుంటాయంటే చుట్టాలింట్లో చికెన్ కర్రీ రెండోసారి అడగలేక ఆకలితో పడుకున్న మా రాత్రులు రాసి నా చూపుకి నోచుకుని మా ప్రేమ లేఖలు అటుకెక్కిన మా ఆశలు గట్టి చట్నీ గట్టిగా అడగలేక పారేసిన మా ఇడ్లీలు. దీన్ని బట్టి అర్థం చేసుకోండి మా ఇంట్రోవర్ట్ జాతి ఎన్ని దిగమింగుకుంటూ బతుకుతుందో. ఇప్పటికైనా కొంచెం ఆ చట్నీకి దూరంగా ఉండనమ్మా మా తల్లులారా. ఇతనైతే వర్షపాతం లేదని డైరెక్ట్ గా నల్లటి మేఘాలు క్రియేట్ చేస్తున్నాడు. బండిలో కిసనాలు పోసుకొని వచ్చి వెనక వాళ్ళని గబ్బు గబ్బు చేసి పడేస్తున్నాడు ఈ ఫ్లవర్ గార్డు. నేను ఎప్పుడు పార్సల్ తీసుకుని వచ్చినా ఏదో ప్రాబ్లం వస్తూనే ఉండేది. ఇప్పుడు ఏమైందంటే లేడీస్ బైక్ టాక్సీ బుకింగ్ చేసుకుని పార్సల్ పంపించారు. నేనేమో లొకేషన్ దగ్గరకు వచ్చి పార్సల్ వేయక ముందే రైడ్ కంప్లీట్ చేసా. ఒకసారి రైడ్ కంప్లీట్ చేస్తే కస్టమర్ ఫోన్ కలవదు. ఇప్పుడు ఈ మహాతల్లి కొంప ఎక్కడెక్కడ ఎతకాలో. ర్యాపిడో మీరేనా బుకింగ్ చేసుకుంది? మ్యాప్ లో ఇచ్చిన అడ్రస్ ఈ అడ్రస్ రెండు సేమ్ ఉన్నాయి. ఇదేనేమో లొకేషన్. లోపల పోతే చింటుగాడు ఏమైనా ఉంటాడేమో అదొక భయం. గేట్ తీసి లోపల పోయి నెమ్మటని పుచ్చుకుని వచ్చి కాయలు పట్టుకున్నాడు అనుకో, తర్వాత నేను అంత గింజుకులన్నీ వదిలిపెట్టడు లేకి పడుకోగాడు. గేట్ చూస్తేనే గుండె తడపట్టుకుంటుంది బాబు. ఒకవేళ చింటుగాడు సడన్ గా వస్తే గోడలు కూడా చిన్నవే ఉన్నాయి. ఒక్క జింపులో బయటకు వెళ్ళిపోతా. లోపల పోయి నెమ్మటనే ఫేస్ చూసి పిల్లలు ఎతకపోయేవాడేమో అని తెపాలాలు చెంబులేమో ఇసిరేరుగా. ఎందుకు లోపలికి వెళ్ళాలంటే నాకు భయం పుడుతుంది. అందుకని యూటర్న్ చేసుకుని బయటకు పోతున్నా. ఎంతసేపు అయినా కానీ వెయిట్ చేద్దాం. మీరే ఇదేనా ఇల్లు? అదా
గేటు పడుతుందిలే అని గేటుని క్రాస్ చేద్దామని స్పీడ్ గా వచ్చా. ఇంకొంచెం స్పీడ్ గా వచ్చుంటే గోడకేసిన పేడ పెడగల గేటుకి అతకపోయామన్నామో. 13 hours బైక్ టాక్సీ చేసినా కూడా బైక్ మీద కూర్చొని అండర్వేల్ కి చిల్లులు పడుతున్నాయి కానీ జోబులో చిల్లిగా ఉండట్లా. డీప్ గా వచ్చింది సైడ్ బిజినెస్ పెట్టి పడేసిన. ఎలా ఉంది ఐడియా? సర్వనాశనం అయిపోయేలా ఉందిరా. సిగ్నల్ పడ్డ చోట రైల్వే గేట్ దగ్గర అమ్ముకోవచ్చు. ఎవరైనా పాన్ షాప్ దగ్గర బండాపు సిగరెట్ ఇమ్మలు తీసుకోవాలని చెప్తే అప్పుడు నా దగ్గర ఉన్న సిగరెట్ ఇచ్చి 3 రూపాయలు ఎక్కువ అమ్ముకుంటా. అంతవరకు బానే ఉంది. మరి వైన్ షాప్ దగ్గర ఆపమంటే ఏం చేస్తావు మామ అంటే దాన్ని కూడా సెట్ చేసి పడేసిన. బండి డిక్కులు, ఐస్ క్యూబ్లు, బీర్లు, కూల్ డ్రింకులు మొత్తం పెట్టి పడేసిన. మన ఫాలోవర్స్ కి ఎక్కడైనా కనిపిస్తే హాయ్ నీలా మామ అంటే ఫ్రీగా మీకు కూడా ఒక సీసా సెట్ చేసి పడేస్తా. మామా నువ్వు నాతో కామెడీ గిమిడీ చేయట్లేదుగా. దీని వల్ల 3 బెనిఫిట్స్ ఉన్నాయి. ఒకటి వ్యాపారం చేసుకోవచ్చు, ఇంకోటి పైన నుంచి ఎండ పడతా ఉంటే కింద నుంచి కూల్ అవుతా ఉండిద్ది. డిక్కీ లోపల ఐస్ గడ్డలు పెట్టాం కదా. మూడోది ఎండకి అలమటిస్తున్న మన ఫాలోవర్స్ కి దాహం కూడా తీర్చినట్టుండిద్ది. ఈ షార్ట్ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఉంటా, బాయ్ బాయ్.